హలో ఆల్ ఈరోజైతే కుక్కర్లో ఈజీగా ఫాస్ట్గా టేస్టీగా ఉండే గోరుచిక్కుడు కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను. లంచ్ బాక్స్లోకి ఈజీగా నేను 1 kg గోరుచిక్కుడులు తీసుకుంటే నాకు హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో అంత ఫాస్ట్గా మీకు టేస్టీగా అంతే టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలని ఇప్పుడైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోయి చూసేద్దామా. హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ రెసిపీ అంతా హై ఫ్లేమ్లోనే అయిపోతుంది. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని నేను 1 kg గోరుచిక్కుళ్ళు చేస్తున్నాను. దానికోసం నేను మీడియం సైజు 3 పెద్ద ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆయిల్ వేడైన వెంటనే ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ వెంటనే ఉప్పు వేసాను. ఉప్పు వేసిన వెంటనే తర్వాత పసుపు వేసాను. పసుపు వేసి ఇదంతా ఫ్రై అవ్వాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క 5 minutes అలా ఫ్రై అయితే చాలు. తర్వాత నేను గోరుచిక్కుళ్ళు అనేది చాలా అంటే చాలా లేతగా ఉండే వాటినన్నిటిని చిన్న చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. కడిగేసి కడగడానికైతే పక్కకైతే పెట్టేసుకొని అలాగే ఒక్క 2 minutes అలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా హై ఫ్లేమ్లోనే అవుతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతూ ఉంటుంది అనమాట. ఈ లోపల నేను పల్లీలు, కొబ్బరి, తర్వాత టమాటాలు అయితే మిక్సీ పట్టేసుకున్నాను. పల్లీలు, కొబ్బరి సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. నేను ఎన్ని క్వాంటిటీ పల్లీలు తీసుకున్నాను అంతే క్వాంటిటీలో కొబ్బరి అయితే తీసుకున్నాను. కొబ్బరి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, పల్లీలు మాత్రమే ఫ్రై చేయాలి. పల్లీలు ఫ్రై చేసిన తర్వాత రెండింటిని పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను. అదే మిక్సీ జార్లో టమాటోస్ నేను చిన్న చిన్న టమాటోస్ 4 అయితే తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయి ఉంటుంది కదా. తర్వాత కడిగి పెట్టుకున్న గోరుచిక్కుళ్ళు అయితే ఇందులో వేసేసుకోవాలి. సైజు మీ ఇష్టం, ఎంత పెద్ద సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు. నేను చిన్న చిన్నగానే కట్ చేశాను. ఇప్పుడు ఇదంతా దాంట్లోకి వేసిన తర్వాత మంచిగా ఒక 2-3 minutes హై ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వాలి. ఈలోపు 2-3 minutes ఫ్రై అయిన తర్వాత మీ రుచికి తగ్గట్టుగా కారం వేసేసుకోండి. కారం నేను ఒక పెద్ద స్పూన్నర కారం అయితే వేసాను. ఎందుకంటే కేజీ కాబట్టి. ఇంకొకటి ఇందులో పల్లీలు, కొబ్బరి పొడి అది కూడా వేసాం కాబట్టి కొంచెం కారం తగలాలి అన్నట్టుగా వేసాను. అలాగే టమాటో ప్యూర్ కూడా వేసేసి మొత్తం కలిపేసి ఒక్క 2-3 minutes అలా హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసేయాలి. ఫ్రై చేసిన తర్వాత దాంట్లోకి ముందుగా మనము మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి, పల్లీల పొడి అయితే వేసేసుకోవాలి. వేసేసి దీంట్లోకే 1 tablespoon జీలకర్ర, ధనియాల పొడి, అలాగే కొంచెం అంటే కొంచెం గరం మసాలా ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. మొత్తం ఇదంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ ప్రాసెస్ అవుతున్నప్పుడే పక్కలో హాట్ వాటర్ అయితే పెట్టేసుకోవాలి స్టవ్ మీద. లేదా కెటిల్ ఉంటే కెటిల్లో హాట్ వాటర్ అయితే పెట్టేసుకోండి. నేను ఇప్పుడు ఇందులోకి హాట్ వాటర్ వేసేయాలి. అందుకే మనకి ఇదంతా చాలా తొందరగా అయిపోతుంది అనమాట. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి. నేను కేజీ గోరుచిక్కుళ్ళు తీసుకుంటేనే నాకు ఈజీగా హాఫ్ అన్ అవర్లో అయిపోయింది అంతే. మీరు తక్కువ తీసుకుంటే 1/2 kg అంటే ఈజీగా 20 minutes, 15-20 minutesలో మీకు అయిపోతుంది, కర్రీ రెడీ అయిపోతుంది. తర్వాత హాట్ వాటర్ అయితే వేసేసాను. వేసి మొత్తం కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి. ఇప్పుడన్నా చూసుకోవచ్చు, లాస్ట్లో అయినా చూసుకోవచ్చు. విజిల్కి పెట్టేసిన తర్వాత 2 అంటే 2 విజిల్లు, ఎక్కువ టైం కూడా పట్టదు. 2 విజిల్లు కొట్టిన తర్వాత ఏం చేయాలి అంటే మీరు ఒక 5 minutes రెస్ట్ ఇవ్వండి. దానికి కుక్కర్కి రెస్ట్ ఇచ్చిన తర్వాత విజిల్ మీరే తీసేయాలన్నమాట. అది గాలంతా దానంతటా అది పోయేంత వరకు. అంటే అది చిక్కుడుకాయలు ఎక్కువ ఓవర్గా కుక్ అయిపోతాయి, పేస్ట్లా అయిపోతాయి, టేస్ట్ తెలియదు మీకు. కాబట్టి విజిల్ మీరే తీసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాను, ముందే వేయట్లేదు. ఇప్పుడు వేస్తే ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలాగా మనం ఎప్పుడు చూసినా కొత్తిమీర లాస్ట్లో వేస్తాం కదా, అలాగే నేను ఇప్పుడు కరివేపాకు వేసాను. కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేయకపోతేనే బాగుంటుంది అని నా ఫీలింగు. మీకు వేసుకుంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇంకా కరివేపాకు వేసి కలిపేసిన తర్వాత మీరు ఉప్పు చూసుకోండి, సరిపోతే సరిపోయింది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి లిక్విడ్. లేదు అని అంటే ఇంకా చల్లగా అయిపోద్ది, గట్టిగా అయిపోతుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.